RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. ఈనాడు ప్రజాశక్తి సాక్షి పలు పత్రికల్లో వచ్చిన కథనాలను చూపిస్తూ వాటిపై చర్చిద్దామా అని మంత్రి సంధ్యారాణికి సవాల్ విసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర మక్కువ మండలం డి సిర్లం గ్రామంలో మంత్రి సంధ్యారాణి అనుచరుల వేధింపుల వలన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వలన ఆశా వర్కర్ మరణించిందని పలు పత్రికల్లో కథనాలపై చర్చిద్దామా, మీ డ్రైవర్పై ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై చర్చిద్దామా, మంత్రి కుమారుడిపై చర్యలు తీసుకోవాలని ఐద్య నాయకులు రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన అంశం పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై చర్చిద్దామా, ఉద్యోగిని వేధింపులకు పాల్పడిన మంత్రి పీఏని అరెస్ట్ చేయాలని పలు పత్రికల్లో కథనాలపై చర్చిద్దామా, గిరిజన ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వలేదని వారు ఐటీడీఏ కార్యాలయంలో పెడుతున్న గగ్గోలు గురించి పత్రికల్లో వచ్చిన కథనాలపై చర్చిద్దామా, కోటియా గ్రామ సమస్యలు అక్కడ గిరిజనులు పడుతున్న ఇబ్బందులు పై పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై చర్చిద్దామా, అది ఫేక్ న్యూస్ మాత్రమే, వీడియో ముసుగులో చేస్తున్న మోసమని మంత్రి సంధ్యారాణి ఫోటోతో ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ కేసు విచారణ సాగుతున్నప్పుడు ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ న్యూస్ అని మంత్రి చెప్పడం అధికారులను ప్రభావితం చేసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. ఇక ప్రెస్ మీట్ లో చప్పట్లు కొట్టించుకోవడం ఎక్కడా చూడలేదని అన్నారు. మాట్లాడమని చెప్పండి మీ మంత్రి గారికి. టీడీపీలు కడుగుతాను మీకు కాదని చెప్తున్నాను. ఇది ఈనాడులో వచ్చింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మేరకు ఆశా కార్యకర్త డెత్, వైద్యాధికారి టీడీపీ నాయకుల వేధింపు వల్లే మృతి, డిఆర్సీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే బోనెల, గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన మృతురాలి బంధువులు, మంత్రి కాళ్ళపై పడ్డ కనికరించలేదు భర్త, దళితులన్నమాట, దళిత మహిళ, ఆమె సొంత మండలం, ఆమెకు సొంత మండలం, నాకు సొంత మండలమే, మక్కువ మండలం జరిగింది డి సిర్లంలో. ప్రజాశక్తిది. టీడీపీ నేతల ఏదింపుల వల్లే దళిత ఆశా వర్కర్ మృతి, ఉద్యోగం నుంచి తొలగింపు, అన్యాయంగా తొలగించారన్న మానసిక వేదనతో మరణించిన ఆశా వర్కర్, కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన మృతురాలి కుటుంబ సభ్యులు. ఇది సాక్షి. దీని మీద మాట్లాడదామా? అడగండి అమ్మగారికి. రాజకీయ కక్షతోనే వేధింపులు, డ్రైవర్ మీద ఫిర్యాదు చేసి కక్షకు పెట్టేసి ఆయన మీద వేధింపులు చేస్తున్నారనేది అధికారి నాగరాజన్ నిన్న ఎస్పీ గారికి ఇచ్చిన ఫిర్యాదు తర్వాత మాట్లాడింది. దాని మీద మాట్లాడతామో రమ్మని అంటట్లేదు. మంత్రి కుమారుడిపై చర్య తీసుకోవాలి, నిన్నటి పేపర్ ఇది. దీని మీద మాట్లాడదామో రమ్మని చెప్పాలి. నేను ఇంతవరకు మాట్లాడలేదు. ఆ మాట్లాడుతున్నా కూడా చెప్తాను నేను. దీంట్లో పిఏని అరెస్ట్ చేయాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో 5వ శ్రామిక మహిళా సంఘాల డిమాండ్ ఇది. అది ప్రజాశక్తి. మంత్రి కుమారుడిపై కేసు నమోదు డిమాండ్, ఉద్యోగిని వేధింపులకు పాల్పడిన పీఏను అరెస్ట్ చేయాలి. ఇది మహిళా సంఘాలు. ఇది కూడా సాక్షి. దీని మీద మాట్లాడదామా? అడగండి. వేతనాలు ఇవ్వండి, వేతన తీర్చండి గిరిజన ఉపాధ్యాయులు. ఎవరి వారి వేతనాలు? గిరిజన శాఖ మంత్రి గారే కదా. 1వ తేదీకి ఇచ్చేస్తామని చెప్పింది వాళ్ళే కదా. మరి నిన్న చేసిన ధర్నా ఇది ఐటీడీ ఆఫీస్ ముందు, యూడీఎఫ్ లీడర్స్ అంతా. దీని మీద మాట్లాడదాము. ఈనాడే చూపిస్తాను, అందుకోసం చూపిస్తాను. ఈనాడు చూపిస్తాను. అందుకే నేను త్వరలో ఉంటాం. ఈనాడు అల్లోకొరలు అయిపోతున్నాం. ఇంతకుముందు కేవలం కొటియాకు గంజాయి భద్రక పరిమితం. ఇప్పుడు అధికారులు రానివ్వడం లేదు. ఇది ఈనాడు. ఒడిశా పథకాలు తిరస్కరిద్దాం, 7 కొటియా గ్రామ గిరిజనుల తీర్మానం. ప్రజాశక్తి. ఒడిశా సంక్షేమ పథకాలు వద్దంటే కొటియా ప్రజల తీర్మానం. ఆంధ్రప్రభ. ఇందాక నేను చెప్పాను, అది ఫేక్ న్యూస్ మాత్రమే కాదు, మీడియా ముసుగులో చేస్తున్న మోసం, ఫేబ్రికేటెడ్. ఆమె ఫోటోలు పెట్టి వాళ్ళు సోషల్ మీడియాలో పంపించింది సంజయ్ పేరు పెట్టు. అలా జరగలక మాట్లాడవచ్చా అంటే నేను అనలేదు. అది కాదా అంటున్నాను. అధికారులను ప్రభావితం చేసేది కాదా అంటున్నాను. ఇది మొన్న నేను ఆల్రెడీ చెప్పునే ఉన్నాను, మళ్ళీ చెప్పవలసింది. సీతంపేటలో ఒక్క ఉద్యోగం కూడా పోదని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు చెప్పారు ఆమె సీతంపేటలో. ఇంకొకటి కూడా ఉంది, శ్రీనివాసనాయుడు, ఎంఎస్సీ శ్రీనివాసనాయుడు తీసుకొచ్చారు అంటున్నాం. కొంచెం చెప్పండి ఇక్కడ ఉన్న మంత్రి గారికి. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో మంత్రి గారు చెప్తున్నారు
ఈ హాస్పిటల్ వాళ్ళు కట్టారు, నేను కట్టాను. సిగ్గు ఉండాలి చెప్పుకోవడానికి చెప్తాను. సంజయ్ రాణి గారికి సిగ్గు ఉండాలి. మీరు ఇటుకు పెట్టి లేసారు, కనీసం పునాది వేసారా అడుగుతున్నాను. ఈ హాస్పిటల్కి మీరు పునాది వేయలేదు. దగ్గర 70-75% మేము కట్టించాం. కరోనా కారణంగా నిధులు కాస్త లేట్ అయ్యాడు, దానివల్ల ఆగింది. నేను కట్టించానని చెప్పుకోవడానికి సంజయ్ రాణి గారి టీడీపీలో సిగ్గు ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఆయన సిగ్గుపడాలని చెప్పుకోవడానికి. మేము ఎప్పుడైనా సిగ్గుపడాం. పాంచాలి బ్రిడ్జ్ ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి నేను తీసుకొచ్చాను. అనే కారణాల వల్ల నేను పునాదులు వేయలేదు. వాళ్ళు పునాదులు వేసారు, చివరిలో వదిలేశారు, నేను పూర్తి చేశాను. అయినా నేను సెలవు పలకం పెట్టుకోలేదు. అక్కడ ఆ కిరీటాలకి ఇచ్చాను నేను. పాంచాలికి ఉన్నటువంటి బ్రిడ్జి వాళ్ళకి సిగ్గు లేకుండా చెప్పుకుంటారు. వాళ్ళు అలాగా నన్ను చెప్తున్నారు. డిఎస్సి ఉద్యోగాలు తీసుకొచ్చారట వాళ్ళు. 16,000 ఉద్యోగాలు డిఎస్సి తీసుకుని అందులో 6,000 చిల్లర జగన్మోహన్ రెడ్డి నోటిఫై చేసినవే. ఎన్నికలు వచ్చే ఆగిపోయింది. మరి 150,000 ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు పెట్టారు. దాన్ని 135,000 ఇచ్చారు. భారతదేశంలో ఏ రాష్ట్రమైనా ఒకేసారి 1,00,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఎక్కడైనా ఉన్నదా అడుగుతున్నాను నేను. ఒకేసారి చూపించమని చెప్పండి. డబ్బా కొట్టుకుంటారు. ఆమె ఏమో డబ్బా కొడుతుంటే వెనకాతల నుంచి చప్పట్లు కొడుతున్నారు. ప్రెస్ మీట్లోనే ఎక్కడైనా చప్పట్లు కొట్టించుకునేది ఎక్కడైనా మీరు చూసారా? సంజయ్ రాణి గారికి చెల్లు ప్రెస్ మీట్లో చప్పట్లు కొట్టించుకుని ఏకైక మంత్రి బహుశా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశంలో కావచ్చు, సంజయ్ రాణి గారికి చప్పట్ల మంత్రి గారు. మీటింగుల్లో సాధారణంగా కొడతారు ఎవరైనా, ప్రెస్ మీట్లో ఎవరు సపోర్ట్లు కొట్టారు, వింటారు అంతే. ప్రెస్ మీట్లో సపోర్ట్ కొట్టని అసలు కొట్టకపోతే వాళ్ళకి పని జరగదని అక్కడ వాళ్ళకి భయం. ఈ హాస్పిటల్కి గొప్పగా చెప్తాను, నేను కట్టించి నేను చెప్తాను. నేను సిగ్గుపడాలి ఆ మాట చెప్పడానికి. మీరు పునాదులు వేసిన తర్వాత కనీసం మీరు పునాదులు వేసాము ఇటుకబెట్టి చెప్తే కొంతవరకు అది చేశారని చెప్పడానికి. ఒక ఇటుకబెట్టి అయిన వాళ్ళు మీరు చివరిలో 4 లక్షలు 5 లక్షలు మేము 5 కోట్లు కరోనా వాళ్ళు ఇవ్వకపోతే అది ఆగింది. ఇప్పుడు మీరు వచ్చారు, అది మీ బాధ్యత చెయ్యాలి. ప్రభుత్వం అంటే నిరంతర ప్రక్రియ.